సహకరిస్తా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా పిల్లిగుండ్ల కాలనీ ఇసుక మాఫియా. సంగారెడ్డి జిల్లా జగిత్యాల కేంద్రంలో రుణమాఫీ లేదని రోడ్డెక్కిన రైతులు. మహారాష్ట్రలో సచివాలయం 3వ అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే. కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్, హైడ్రాకు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఆదాయ ఆర్జన ప్రభుత్వ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో టాయిలెట్స్ ట్యాక్స్ గందరగోళం. యూట్యూబ్ కీలక అప్డేట్స్, షార్ట్స్ నిడివి 3 నిమిషాలకు పెంపు. ఆర్ధనాదాల మధ్య మునిగిపోయిన పడవ, 78 మంది జల సమాధి, షాకింగ్ వీడియో. విద్యుత్ కోతలు విధించకుండా చర్యలు తీసుకోండి, మలికీపురం సబ్ స్టేషన్ వద్ద ధర్నా. పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలం గండబోయినపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు మొదటి రోజైన గురువారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు కమిటీ అధ్యక్షులు, సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి శాలువలతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తానని, పులి సత్యనారాయణ రెడ్డి ఆలయ అధ్యక్షుడిగా కొనసాగించడం సంతోషకరమని, ఆయన ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చేస్తారని, ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని, పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి దైవ కార్యాలలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలికిరి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కంబం నిరంజన్ రెడ్డి, గండబోయినపల్లి సర్పంచ్ గుర్రప్ప, చింతపర్తి సర్పంచ్ శేషాద్రి రెడ్డి, నాయకులు సీట్స్ మల్లికార్జున, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు ఏం లేదు, అందరూ దేవుడు అంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ, ఈ మండలంలో ఉండే నాయకులు కానీ అందరూ దేవుని కార్యక్రమం కాబట్టి రాజకీయాలు దీంట్లో ఏం లేదు. ఎలక్షన్ ఉండేటప్పుడు రాజకీయం అంతే, ఆ నెల రోజులు. తర్వాత అందరూ అన్యోన్యంగా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుకుండాలి. పల్లెల్లో ఎలక్షన్ అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళు దాని గురించి రోజు కొట్లాడుకుంటేది, పనికిరాని పనులు చేసుకోకుండా గ్రామాల్లో ప్రశాంతంగా ఏదో సాయంత్రం పూట దేవునికి వచ్చి పూజ చేసుకుంటే పుణ్యమని వస్తుంది, కొట్లాడుకుంటే బదులు బద్దలు లేచినప్పటి నుంచి. కాబట్టి ఏదైనా ఊరికి అభివృద్ధి కోసం ఏమి చేయమన్నా కూడా చేస్తాం ఖచ్చితంగా. ఇంకేం అడిగినా కూడా సత్య ఏమడిగినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. గండబోయినపల్లి గ్రామం కానీ ఎప్పుడు మా కుటుంబానికి ఆదరిస్తూ వచ్చినారు. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం జీవితాంతం మీకు అందరికీ కూడా. ఇక్కడ ఉండే నరేంద్ర రెడ్డి వాళ్ళ కుటుంబం కానీ మిగతా వాళ్ళందరూ కూడా తాతగారి కాలం నుంచి మాతోనే ఉన్నారు. నరేంద్ర రెడ్డి తాతగారి కాలం నుంచి కూడా అందరూ చాలామంది ఎత్తాళ్ళ పల్లెలు కానీ, సాదేవరెడ్డి కుటుంబం కానీ, ఇక్కడ గండబోయినపల్లిలో సురేంద్ర రెడ్డి కుటుంబం కానీ చాలా మటుకు మాతోనే ఉన్నారు. మా కుటుంబం, మా నాన్నగారు ఎందుకంటే కూడా మీ గ్రామానికి ఏం చేసినా కూడా తక్కువే. ఖచ్చితంగా కలికిరి దగ్గరగా ఉన్నారు, కలికిరికి వేస్తే పోతుంది మిమ్మల్ని. ఏం తల్లి అది మేనేమో ఇట్లా అంతా కలికిరికే కదా వచ్చేది. మీరు ఎప్పుడు కలికిరికే మీరు వచ్చేది, కలికిరికి వేసుకుంటేస్తే పోతుంది. కలికిరికి తాతగుంటపల్లి, గండబోయినపల్లి ఇవన్నీ కలికిరి మండలానికి వేసుకుంటేస్తే పోతుంది. ఏమో మీరంతా అడిగితే ఏమవుతాం కావాలంటే. వాయిల్పాడు లిటిగేషన్లు ఎక్కువ ఉంటాయనా, కాబట్టి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. ఈ సత్య ఏం చెప్పినా ఈ దేవాలయానికి సంబంధించి అన్ని చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కొత్తగా గండబోయినపల్లి గ్రామ ప్రజలు ఆలయ చైర్మన్ అనుకున్నారు. ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సత్యమ్మ కోటలో దసరా ఉత్సవాలు మొట్టమొదటిసారిగా అతి వైభవంగా మన పీలేరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కిషన్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా అతి వైభవంగా జరిగినాయి. రెడ్డి సంఘం సుమతి రెడ్డి గారు, ఖమ్మం నరేంద్ర రెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసిన గండబోయినపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎమ్మెల్యే గారిని మేము ఈ గుడి తరఫున రెండు కోరికలు కోరినాము. ఏమైనా ఏదైనా చేస్తానని నాకు మాట మా గండబోయినపల్లి గ్రామ ప్రజలకు మాట ఇచ్చినారు. ఎమ్మెల్యే గారు ఇస్తారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా పిల్లగుండ్ల కాలనీ ఈ ప్రాంతంలో కొందరు గృహ నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తున్నారు. అందులో గోనుపాడుకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్కు లోడ్ చేసుకుని దానిపై డస్ట్ పౌడర్ వేసుకుని తరలిస్తున్న ఘటన చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై పోలీసులకు మైనింగ్ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా చూసి చూడనట్టు ఉంటున్నారు. కాబట్టే ఇసుక మాఫియాకి జిల్లా కలెక్టర్, పోలీస్, మైనింగ్, రెవెన్యూ సంబంధాధికారులకు సంబంధాలు ఉన్నాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో రుణమాఫీ ప్రయోజనం దక్కని రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జగిత్యాల కేంద్రంలో 2 లక్షల రుణమాఫీ లేదంటూ శుక్రవారం రైతులు రోడ్డుపైకి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సచివాలయం పై నుంచి అధికార కూటమి ఎమ్మెల్యే దూకడం కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ సచివాలయం 3వ అంతస్తు నుంచి దూకేశారు. అయితే అప్పటికే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన వలంలో పడడంతో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ధనగర్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్న ఎస్టీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 99 పై స్టే విధించాలని, హైడ్రా కూల్చివేతలను తక్షణమే ఆపివేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రాకు చట్టబద్ధ కార్యాచరణకు చేపట్టాలని వాదనల సందర్భంగా కేఏ పాల్ కోరారు. అక్రమ కట్టడాలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. ప్రతివాదాలుగా ఉన్న హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు 14వ తేదీకి వాయిదా వేసింది. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది.
నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. శాఖలపై అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం వస్తున్న ఆదాయంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆదాయాలపై భారీగా దెబ్బ పడుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో దెబ్బతిన్న ఆదాయాన్ని గాడిలో పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదేశించారు. ఆదాయం పెరిగే విధంగా రాష్ట్రంలో మంచి విధానాలు అమలు చేయాలని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జీఎస్టీ వసూళ్లపైన అధికారులతో చంద్రబాబు చర్చించారు. గత ఏడాది ప్రస్తుత వార్షిక సంవత్సరంలో వసూలు చేసిన జీఎస్టీ పైన ఆరా తీశారు. జీఎస్టీ ఎగవేతలకు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే క్లెయిమ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో వచ్చే ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి మెరుగైన పనితీరు కనబర్చాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖు స్పందించాడు. రాష్ట్రంలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రభుత్వం పట్టణ నివాసితులపై ప్రతి టాయిలెట్ సీటుకి 25 పన్ను విధిస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నివేదికలన్నీ కూడా నిరాధారమైనవిగా సుఖా పేర్కొన్నారు. 100 వాటర్ ఛార్జీల్లో టాయిలెట్ పన్ను ప్రతి నివాసానికి 25% ఉంటుందని నివేదిక పేర్కొంది. కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోల నిడివిని పెంచింది. యూట్యూబ్ లో నెటిజన్లకు ఎక్కువ ఆకట్టుకున్న పిక్చర్లో షార్ట్స్ వీడియోలు ఒకటి. ఇప్పటి వరకు 60 సెకండ్ల వరకు ఉన్న షార్ట్ మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలుండేది. అయితే ఈ నిడివిని 3 నిమిషాల వరకు పెంచుతూ యూట్యూబ్ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కీవు ప్రావిన్స్ లోని మనోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోట్ ఓవర్లోడ్ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కీవు సరస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందికి రెస్క్యూ బృందాలు కాపాడాయి. ఈ పడవ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిలో కొందరు అదుపు ఒడ్డుకు రాగా కొందరిని రక్షణ దళాలు కాపాడాలని దక్షిణ కీవు ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వెస్ పురిషి మీడియాకు తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి ఖచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో 2 రోజులు పడుతుందన్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు. విద్యుత్ కోతలు విధించకుండా చర్యలు తీసుకోవాలని ఇవాళ మలికీపురం సబ్ స్టేషన్ వద్ద నిర్వహించారు. విద్యుత్ కోతలు విధించకుండా చర్యలు తీసుకోవాలని రోజుల్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆప్ తదితర పేర్లతో మరో 8,100 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేసే ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో 2 నెలలకు చెల్లించే అదే బిల్లును ప్రస్తుతం 1 నెలకు చెల్లించడం అంటే ప్రజల నెత్తిన మరింత భారాన్ని మోపడమే అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిచ్చిక గంగాధర్ రావు, చెల్లిపోయిన తాతారావు, మేడిచర్ల సత్యనారాయణ, కొండ సత్యబాబు, పుల్లెల ఆనంద్, వైకంఠ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా పిల్లిగుండ్ల కాలనీ ఇసుక మాఫియా. సంగారెడ్డి జిల్లా జగిత్యాల కేంద్రంలో రుణమాఫీ లేదని రోడ్డెక్కిన రైతులు. మహారాష్ట్రలో సచివాలయం 3వ అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే. కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్, హైడ్రాకు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఆదాయ ఆర్జన ప్రభుత్వ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో టాయిలెట్స్ ట్యాక్స్ గందరగోళం. యూట్యూబ్ కీలక అప్డేట్, షార్ట్స్ నిడివి 3 నిమిషాలకు పెంపు. ఆర్ధనాదాల మధ్య మునిగిపోయిన
పడవ 78 మంది జల సమాధి షాకింగ్ వీడియో. విద్యుత్ కోతలు విధించకుండా చర్యలు తీసుకోండి. మలికీపురం సబ్ స్టేషన్ వద్ద ధర్నా.